హాయ్ ఫ్రెండ్స్, మన్వి చూడు ఎలా స్వీట్గా వాళ్ళ ఆయన బర్త్డేకి కేక్ కోసినాం ముందు రోజు నైటు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే ఆ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టుంటే నేను మన్విత తెచ్చి ఆ కేకుని ముందర పెట్టుకొని హ్యాపీ బర్త్డే చెప్పుకొని ఆమె మళ్ళా కేకు చాక్తో కట్ చేసుకుంటాను. అది ఎంత చూడు వద్దు నాన్న చాక్ తెగుతుందనే కానీ అదే చాక్తోనే మళ్ళీ కేక్ నోట్లో పెట్టుకుంటాను. అది కట్ చేసుకొని ఆమె కూర్చొని మన్వి చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. వద్దు వద్దు అన్నా కానీ నాకు కావాలని చాకు కుర్చీ వేసుకొని మరీ వంట రూమ్లో పోయి తీసుకుంటుంది. అందకపోయినా మన్వి తాచుడు ఆ కేకును దాన్ని పొడిసి దాన్ని కోసి రకరకాలు చేస్తూ ఉంటుంది. మన్వి అయితే కేకును ఎంత స్వీట్గా కూర్చొని కేక్ కట్ చేసుకొని తింటా ఉండదు చూడు. ఆమె ఒక్కటే కూర్చొని ఇంట్లో ఆ కేక్ ముందర పెట్టుకొని దాన్ని అట్లా అట్లా కట్ చేస్తూ ఉండదు. చాలా ముద్దుగా అల్లరి పనులు చేస్తూ ఉంటుంది మన్వి ఇంట్లో. మాకు చూడే ఎంత మట్టంగా కూర్చొనిందో, ఎంత బాగా కూర్చొని అట్లా తింటూ ఉండదు కేకు మన్విత. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన్వి ఇంకా దానికి ఆఖరి పట్టినప్పుడు తీసి పక్కకి వేసి పారేస్తుంది. ఇంకా పక్కకు పెట్టేసింది, కూర్చునింది. ఇంకా దానికి ఇంకా ఆ కేక్ అనేది ఇంట్రెస్ట్ పోయింది, ఇంక తినాలనిపిలా. ఇంకా లేచి మళ్ళా బెడ్రూమ్లో పోతాను. అది అటు పక్కకు మళ్ళీ ఎగ్స్ ఉడకబెట్టుంటే ఆడకొచ్చి ఆ ఎగ్స్ తీసుకునింది. అది కొంచెం తీసుకొని కొంచెం తీసి పక్కకు పడేసి కొంచెం కొంచెం తింటా ఉన్నది. ఆ ఎగ్స్లో నేను ఏం తీస్తాను అంటే వద్దులే అని చెప్పి నేను అది లోపల జనం ఓ పక్కకు తీసేసింది. పై గుడ్డు కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకుంటాను. అది ఎంత అల్లరి పిల్ల చూడ. మాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటేనే ఇంటికి అందంగా ఉండేది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది చూడు. మన్వి చూడు అది చిన్న గుండు వేసుకొని ముద్దుగా ఉంటుంది మాకు ఇంట్లో. మన్వి లేకుండా మా ఇంట్లో మాకెవరికి టైం పాస్ కాదు. మాకు మన్వి ఉంటే ఒకటి ఉంటే మా ఇంట్లో 10 మంది ఉన్నట్టు. వీళ్ళు చెల్లెలు కూడా ఉన్నింది, వీళ్ళ చెల్లెలు ఊరిపోయింది. వీళ్ళ చెల్లెలు కూడా ఉన్నింది అనుకో, ఇద్దరు అక్క చెల్లెలు బాగా ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. అక్కదో మేము సచివాలయం కాడికి పోయినాం మన్విని రేషన్ కార్డులోకి ఎక్కించుకోవాలని. అక్కడ పోయింటే ఫింగర్ వేయడానికి పోతే ఆ బయట ఆడన్నా పోతా అంటే అవి చూపిస్తుంది, తీపిచ్చురు అని. ఇంకా సరేలే నైసు అవి తీపిచ్చి ఆడ కూర్చొని పెడితే కుర్చీలో లోపలికి వద్దులేనన్నా అని మన్వి దిగి లోపలికి ఆడ ఒక అమ్మాయి కూర్చో ఉంటుంది చూడు, గేట్ కాడ కూర్చో ఉంటుంది. ఆ అమ్మాయిని పలకరీయడానికి ఏమో ఆడికి పోయింది చూడు దగ్గరికి. ఆడికి పలకరిస్తాను. అది ఆ పాప కూర్చొని ఉంటే ఆ పిల్ల ఎవరో